నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకునే వారికి తీపి కబురు. ఈసారి పెన్షన్ ఒక్క రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రతి నెల 1వ తేదీన డబ్బుల్ని అందజేస్తుండగా ఈసారి డిసెంబర్ 31నే పెన్షన్ పంపిణీ చేయనున్నారట. ఈ మేరకు ఈ నెల 30నే డబ్బుల్ని ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం. నూతన సంవత్సరం రోజు కాకుండా ముందు రోజే డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారట. జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో ఈ నెల 30, 31 తేదీల్లో పెన్షన్ పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఉన్నతాధికారుల్ని కలిసి వినతి పత్రం అందజేసి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఉండదని, అందుకే ఈ నెల 31నే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొత్త ఏడాది సందర్భంగా ఒక్క రోజు ముందుగానే పెన్షన్ ఇస్తే అది న్యూ ఇయర్ గిఫ్టులా కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో పర్యటించి స్థానికంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు. అక్కడ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి పల్నాడు జిల్లాకి వెళ్తున్నట్టు సమాచారం. మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 నెలల పెన్షన్ ఎవరైనా తీసుకోకపోతే వారు 3వ నెల కలిపి పెన్షన్ తీసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఆ వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.